హౌ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్నది విరూపాక్ష కళాక్షేత్రంలోని గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని గణపతులు అయితే రెడీ అయితే చేశారు, కొన్ని కాన్సెప్ట్ గణపతులు కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లోపలైతే వర్క్ అయితే జరుగుతుంది, వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాగా. అయితే ఇక్కడైతే కవర్లు అయితే వేశారు. కవర్లో తీసిన విగ్రహాలను అయితే మనం అయితే ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత అయితే అన్ని విగ్రహాలు అయితే చూసేద్దాం. పదండి ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. ఇక్కడైతే కింద గరుడు మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అయితే చూడండి, ఇక్కడైతే యూనిక్ కలర్లతో అయితే డిజైన్లు అయితే వేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. జ్యువెలరీ వర్క్ అయినా అలాగే పెయింటింగ్ వర్క్ అయినా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. అలాగే ఇక్కడైతే కొన్ని గణపతులకి అయితే ఫుల్ కలరింగ్ అయితే అయింది, అవి అయితే చూసేద్దాం. అవి అయిపోయాకైతే మనమైతే ఇక్కడ ఉన్న ఇంకా మిగతా విగ్రహాలు అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏనుగుల మీద అయితే వినాయకుడు అయితే స్వారీ చేస్తున్నట్టు అయితే ఇచ్చారు. ఇక్కడైతే ముందైతే 3 ఏనుగులను అయితే ఇచ్చారు, యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. అలాగే వెనకాల వినాయకుడు అయితే రథం మీద అయితే కూర్చున్నాడు. ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ తాడులు అయితే ఇచ్చి వినాయకుడి చేతులు అయితే పెడతారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. దాదాపు ఇది 6 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఏనుగుల మీద ఏనుగులు అయితే ముందు ఇచ్చారు, వినాయకుడిని అయితే వెనకాల సింహాసనం మీద అయితే కూర్చోబెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహానికి అయితే యూనిక్ కలర్ అయితే వేశారు. ఇంకా కొద్దిగా కలర్ అయితే మిగిలింది. పైన వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే విగ్రహం అయితే చాలా బాగుంది. వినాయకుడు ఇక్కడైతే శివుడు లింగానికి అయితే పాలాభిషేకం అయితే చేస్తుండు. యూనిక్ డిజైన్ అయితే ఉంది, చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శివలింగాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చాలా మంది ఇంకా కొద్దిగా వర్క్ అయితే మిగిలింది. కింద గడ్డికి అయితే గ్రీన్ కలర్ అయితే వేయాలి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే విగ్రహాలు అయితే అన్ని రెడీ అయితే చేశారు. చూడండి, ఫుల్ కలరింగ్ అయిన విగ్రహాలు అయితే 5 to 12 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు అయితే. మనమైతే ఈ వీడియోలో అయితే అన్ని చూసేద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం చాలా బాగుంది. 5 ఫీట్స్ అయితే ఉంది. వినాయకుడు పంచ కలర్ అయినా అలాగే బ్యాక్గ్రౌండ్ అయినా చాలా బాగుంది. శేషనాథ్ మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. పైన శేషనాథుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే వినాయకుడు అయితే చాలా సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ పక్క గద అయితే పెట్టారు. ఇక్కడైతే వినాయకుడిని ఒక్కనే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అలాగే పంచ వర్క్, పైన షైనింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే మంచిగా మెరుస్తున్నాయి విగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ కలర్స్తో ఇచ్చారు అయ్యే విగ్రహాలని. 5 ఫీట్స్ విగ్రహాలని డిఫరెంట్ కలర్స్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. అలాగే పంచ కలర్లు డిజైన్, అలాగే ఇక్కడ నందీశ్వరుడు, అలాగే పంచ కలరు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహాలని. ఇక్కడైతే ఒక బాల ట్రెండింగ్ గణపతి వీళ్ళు కూడా అయితే రెడీ చేస్తున్నారు. లాస్ట్లో అయితే మనం అది కూడా అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే అన్నీ ఒకటే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే వేసి కవర్లు అయితే వేశారు. ఇక్కడైతే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కొన్ని విగ్రహాలు, కాన్సెప్ట్ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రాముడు, సీతాదేవి అలాగే చాలా అద్భుతంగా ఇచ్చే శివుడు పార్వతి అవతారంలో కూడా ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. చూడండి, ఇక్కడైతే ఒకటి లాల్బాగ్చా గణపతి అయితే మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, లంబోదర బొజ్జ గణపయ్య 10 ఫీట్స్ to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే. కలర్ అయితే కాలే ఫ్రెండ్స్, ఇంకా కలర్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తా, అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శివుడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా మేకింగ్ అయితే జరగాలి, చాలా ఉంది మేకింగ్ అయ్యాక కూడా నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇక్కడ ఒక ముంబై స్టైల్ విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 12 ఫీట్స్ పైనే ఉంది. ఇక్కడైతే గద అయితే ఉంది ఫ్రెండ్స్. గద చాలా బాగుంది. చూడండి, ఇక్కడైతే బాగా ట్రెండింగ్ గణపతి ఇక్కడ కూడా అయితే రెడీ అయితే చేశారు. చూడండి, ఇక్కడ ఒకే విగ్రహానికి డిఫరెంట్ కలర్స్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. బాగా ట్రెండింగ్ గణపతి. మేకింగ్ అయితే జరుగుతుంది, అచ్చైతే వేశారు. ఇంకా పూర్తిగా కలర్ అయ్యాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా ఫ్రెండ్స్ మీకు. చూడండి, విరూపాక్ష కళా ఆర్ట్స్ ఫ్రెండ్స్. ఇదైతే కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే మీకు బోర్డు అయితే అవపడుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం చాలా బాగుంది. ఇక్కడైతే ఇవి 10 ఫీట్స్ విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి, బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి.
ఇక్కడైతే ఆల్రెడీ 12 ఫీట్స్ విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఒకటి 5 ఫీట్స్ విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు అయితే సింపుల్గా కూర్చుండు. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా 5 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి నందీశ్వరుడు మీద వినాయకుడు అయితే కూర్చొని మనకైతే దర్శనం ఇస్తుండే. పైన శేషనాగ్ని అయితే ఇచ్చారు. చాలా బాగుంది శేషనాగ్ అయితే. వినాయకుడు అయితే షైనింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు ఇక్కడైతే మేకింగ్ అయిన విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. బుక్ అయిన వాటిని అయితే కవర్లు అయితే వేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే అలాంటి విగ్రహాలు డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి. మీరైతే వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఇదైతే ఆల్రెడీ బుక్ అయింది ఫ్రెండ్స్ విగ్రహము. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ విగ్రహం అయితే చాలా బాగుంది. కింద అయితే మూషిక మీద అయితే వినాయకుడు అయితే కూర్చుండు. మేకింగ్ అయితే జరుగుతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే విగ్రహం చూడండి చాలామంది దేవతలు అయితే ఉన్నారు. చాలా అద్భుతంగా అవుతుంది ఫ్రెండ్స్ విగ్రహం. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం అయితే. జ్యువెలరీ వర్క్ అయినా, వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా, మూషిక అయినా, ఇటు పక్కనైతే ఒక దేవుడిని అయితే ఇచ్చారు. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. బొట్టు అయినా, అలాగే జ్యువెలరీ వర్క్ అయినా, ఇందాక మనం చూసినాం కదా ఫ్రెండ్స్ అదే విగ్రహం ఇక్కడైతే మేకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఒకటి 12 ఫీట్స్ విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి కలరింగ్ అయితే కాలే. కలరింగ్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తా. ముందుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అప్డేట్స్ అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహం అయితే అటు పక్కన అంశాలను ఇక్కడైతే ఇది ఓల్డ్ విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడైతే అంశాలను అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడైతే మేకింగ్ జరుగుతుంది విగ్రహం. లంబోదర హరహర మహాదేవ్ స్టైల్లో అయితే ఉంటుంది విగ్రహం. అయితే యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. 12 ఫీట్స్ అయితే ఉంది. చూడండి మేకింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే జరుగుతుంది మేకింగ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే